గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఓట్ల తొలగింపులో వైకాపా కుట్ర ఓ క్వశ్చన్ మార్క్. ప్రతిపక్షాల ఓట్లను కావాలని తీసేస్తున్న ఎన్నికల అధికారులకు కనిపించదు. దోషులపై క్రిమినల్ కేసులు లేవు. సూత్రధారులపై దర్యాప్తు చేయరు. కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర విచారణ చేపట్టాలి. నేడు రేపు సిఈసి ఉన్నతాధికారుల సమీక్ష. వాళ్ళని ప్రభావితం చేసేటటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్లో అసలు జరుగుతున్న వాస్తవాన్ని దాచేస్తూ ఇన్ని దొంగ వార్తలు రాస్తే అంతగా ఆ ఇష్యూ వృధా అయిపోతుంది. ఇక్కడ వాస్తవం జరుగుతున్నది ఏంటి? ఒక తమిళనాడు కర్ణాటక బార్డర్స్లో డబుల్ ఓట్లు ఉన్నాయి. ఎందుకని? కర్ణాటక వాళ్ళకి ఇక్కడ ఓట్లు కూడా తీపిచ్చిస్తాం, అట్లాగే తమిళనాడు వాళ్ళకి ఇక్కడ ఓట్లు తీపిచ్చిస్తాం. కుప్పం కావచ్చు, లేకపోతే పొంగనూరు కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే చిత్తూరు, అనంతపురం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అట్లాంటి డబుల్ ఓట్లు ఉంటాయి. అట్లాగే మనకి ఉత్తరాంధ్రలో కూడా అంటే అటు పక్కన ఒరిస్సా వాళ్ళకి ఇటు పక్కన ఓట్లు తీపిస్తుంటారు. కొంతమంది నాయకులు అదే ఒక ఏజెన్సీ లాగా నడుపుతుంటారు. వాళ్ళు కరెక్ట్గా ఎలక్షన్స్ అప్పుడు ఒక్కొక్క మనిషికి 500 రూపాయల క్యాష్ ప్లస్ భోజనాలు ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేస్తారు. వాళ్ళు వస్తారు, ఇక్కడ ఓటేసేసి వెళ్ళిపోతారు. ఈ ఎన్ని ఓట్లు ఎక్కువైతే అంత. కుప్పంలో 40,000 ఓట్ల వరకు ఇదివరకు అయ్యి ఉండి అవి తీసేవిచ్చాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ తర్వాతనే అక్కడ చంద్రబాబు నాయుడికి ఓటమి ఇబ్బంది ఎదురైంది. అంటే అక్కడ క్లియర్. అట్లాగే ఇప్పుడు జరుగుతున్నది ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటి? వాలంటీర్లకి తెలుసు ప్రతి ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, ఎవరెవరు ఉండట్లేదు అన్నటువంటిది. ఆంధ్రాలోని పల్లెల్లోనో పట్టణాల్లోనో పుట్టి పెరిగి ఉద్యోగాలు వచ్చాక హైదరాబాద్లోనో బెంగళూరులోనో చెన్నైలో నివాసం ఉంటూ లేదా దేశంలోనో ఇతర దేశాల్లోనో ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే ఉండిపోతున్న వాళ్ళ ఓట్లు ఇక్కడ ఉంటున్నాయి. ఎలక్షన్స్ అప్పుడు వచ్చి అక్కడ రాష్ట్రంలోనూ ఓటేస్తారు, మళ్ళీ ఇక్కడ ఓటేస్తారు. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి వాళ్ళ పేరు మీద ఇదివరకే దొంగ ఓట్లు వేసేవాళ్ళు ఇప్పుడు కొంత అది కంట్రోల్ అయ్యాక ఈ డైరెక్ట్గా వచ్చి ఓట్లు వేసేటటువంటి కార్యక్రమం నడుస్తుంది. ఇది ఇలాంటి వాళ్ళు 20 నుంచి 30 లక్షల మంది ఉన్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైతే ఇతర రాష్ట్రాల్లో ఉంటారో వాళ్ళ ఓట్లు ఆపేపిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓట్లు మాత్రం ఉంచుతున్నారు. ఇది అసలు వాస్తవం. ఇది ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి. అంతే తప్పించి ఇంతకుముందు కూడా నేను చెప్పాను, 0 ఓట్ అంటే 0 డోర్ నెంబర్ అంటే ఒక ఏరియాలో డోర్ నెంబర్లు ఇవ్వనప్పుడు ఆ సమీప డోర్ నెంబర్ అని పెడతారు. ఆ కాలనీ ఆ బస్తీ వాళ్ళందరికీ కూడా ఆ డోర్ నెంబర్ బేసిస్ మీదనే ఓటు ఉంటుంది. దాన్ని ఇక్కడ వక్రీకరించి ప్రజలకు ఇక్కడ తెలియదా అంటే అన్ని పత్రికలకి తెలుసు విషయాలు ఏంటి అన్నటువంటి. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి వివరణాత్మకమైనటువంటి వార్తలు ఎవరైనా రాస్తున్నారా? తెలుగుదేశం వాళ్ళు దొంగ ఓట్లని సాక్షి రాస్తుంది, వైసీపీ వాళ్ళు దొంగ ఓట్లని ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తుంది. ఒరిజినల్ దొంగ ఓట్లు అవి టోటల్గా 20-30 లక్షలు ఉంటాయి ఆంధ్రాలో. ఆ 20-30 లక్షలు ప్రభావితమైనటువంటి శక్తి అంటే గెలుపు ఓటముల్ని ప్రభావితం చేస్తాయి అన్నటువంటిదే ఇప్పుడు అసలు లొల్లి. దాని చుట్టూ నడుస్తున్నటువంటి కథ. అయిపోతే విజయవాడ చేరుకున్న ఈసీ బృందం నేడు రాజకీయ పక్షాలతో పెట్టి కలిసి వెళ్ళనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేమిద్దరం ఒకటే అని చెప్పేటటువంటి కోసం అని చెప్పేసి ఈసీ బృందం దగ్గరికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వెళ్ళబోతున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు ఢిల్లీకి కూడా వెళ్తారన్నటువంటిది. అది ఎవరిని కలుస్తారు అక్కడ, మోడీనా అమిత్ షానా ఏంటి అన్నటువంటిది ఇంకా తేలాల్సి ఉంది. అది నిన్న రాత్రి తెలుగుదేశం అనుకూల విశ్లేషకులు ప్రొజెక్ట్ చేసినటువంటి అంశం. లేకపోతే బిల్కిస్ బానో కేసులో వారి విడుదల చెల్లదు. సంచలనాత్మకమైన బిల్కిన్ బానో సామూహిక అత్యాచారం, ఆ కుటుంబంలో 7 సభ్యుల దారుణ హత్య కేసులో 11 మంది దోషులకు విధించిన శిక్షను తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో తీవ్రంగా తప్పుపట్టింది. కేసు విచారణ అంతా మహారాష్ట్రలో జరిగినప్పుడు ముందస్తు విడుదలపై ఆ ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. గుజరాత్ చేసింది అధికార దుర్వినియోగమైన తలంటింది. ఆ నిర్ణయం ఏమాత్రం మనసుపెట్టి తీసుకున్నది కాదని, అది మోసపోత ధోరణిలో ఉందంటూ దాన్ని కొట్టేసింది. 2 వారాల్లోగా దోషుల్ని తిరిగి జైలుకు పంపాలించాలని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జన్ భూయాల ధర్మాసనం సోమవారం ఆదేశించింది. శిక్షాకాలం ముగికి ముందే దాన్ని మాఫీ చేసి రెమిషన్ ఇచ్చి విడుదల చేయడం ఏంటని ప్రశ్నించింది. గుజరాత్ ప్రభుత్వాన్ని చట్ట ఉల్లంఘన అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం లేని అధికారాన్ని గుజరాత్ ప్రభుత్వం వాడుకుంది, అది చట్ట ఉల్లంఘనే. ఆ ప్రాతిపదికను చూసినా రెమిషన్ ఉత్తర్వులు కొట్టేయాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పును ఉపయోగించుకుని చట్టాన్ని ధిక్కరించి దోషులకు శిక్ష తగ్గించారని చెప్పడానికి ఇదో తిరుగులేని ఉదాహరణ. విచక్షణాధికారాన్ని గుజరాత్ దుర్వినియోగం చేసింది, మహారాష్ట్ర అధికారాన్ని అది అన్యాయంగా ఆక్రమించింది అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం. సుప్రీంకోర్టు తీర్పు నాకు నిజమైన కొత్త సంవత్సరాన్ని తెచ్చింది. ఎంతో ఉపశమనంతో ఉద్వేగంతో నాకు కన్నీళ్ళు వచ్చే దాదాపు 1.5 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈరోజు నేను నవ్వాను.
మా పిల్లల్ని హత్తుకున్నాను, గుండెపై ఓ పెద్ద బండరాయి తొలగినట్టయింది, నేను మళ్ళీ ఊపిరి పీల్చుకుంటున్నాను, అందరికీ సమాన్యాయం జరుగుతుందన్న భరోసానిచ్చింది సుప్రీంకోర్టుకు మన న్యాయవాదికి ధన్యవాదాలు. ఈ పోరాటంలో నా భర్త పిల్లలతో పాటు అనేక మంది ప్రజలు నాకెంతో అండగా నిలిచారంటూ బిల్కిస్ బాను స్టేట్మెంట్ను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే అంగన్వాడీల సమరశంఖం అంటూ ఎస్మాతో సమ్మెను ఆపుదామంటే కుదరవని పని అని స్పష్టీకరణ, తుది పోరాటానికి సమాయత్తమవుతున్నట్టు ప్రకటన, ప్రభుత్వ తప్పుడు ప్రచారంపై మండిపాటు, వైకాపా ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్పై అంగన్వాడీలు సమరశంఖాన్ని పూరించారు, వారిని అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసే నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్మా ప్రయోగాన్ని ఖాతరు చేయకుండా ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు తగ్గేదే లేదని ఇప్పటికే తేల్చి చెప్పిన అంగన్వాడీలు తుది పోరాటానికి సిద్ధమవుతున్నట్టు ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, దీంట్లో వక్రీకరిస్తున్నటువంటిది ఏంటంటే జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నేను అధికారంలోకి రాగానే తెలంగాణ సర్కార్ కంటే ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానన్నటువంటి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే తెలంగాణలో 10,500 రూపాయలు, అంతకుముందు ఇక్కడ 6,500 రూపాయలు వచ్చేది, దాన్ని 11,500 రూపాయలు చేశాడు. అది జరిగిపోయింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం పెంచింది. వీళ్ళు ఏమి చెప్తున్నారు, మాట నిలబెట్టుకోమంటున్నారు. మాట అప్పుడు నిలబెట్టుకున్నాడు, ఆ తర్వాత పెంచిన దాన్ని ఇప్పుడు పెంచు అనేటువంటిది వీళ్ళు అడుగుతున్నారు. కానీ దీని వక్రీకరణ ఎలా జరుగుతుంది, అసలు ఏం చేయలేదు అన్నటువంటి వక్రీకరణ జరుగుతుంది. సాధారణ ప్రజలకు అర్థం కానటువంటి పాయింటే ఇక్కడ నడుస్తుంది. ఇకపోతే అంగన్వాడీలు తొలగింపునికి రంగం సిద్ధం అంటూ నేటి నుంచి నోటీసులు, అంగన్వాడీలు విధుల నుంచి తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఈ మేరకు మంగళవారం నుంచి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించిన సమాచారం. తొలగింపులకు సంబంధించి ఎలాంటి ప్రక్రియను అనుసరించాలని దానిపై సోమవారం ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నోటీసులు ఇవ్వబోతున్నట్టు తెలిసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో ఎన్నికలు అయ్యాక అప్పటి పరిస్థితి బట్టి అంగన్వాడీల జీతం పెంచాను, తెగేంత వరకు లాగద్దు అంటూ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటే నష్టపోతారంటూ సజ్జలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులపై పోలీసుల ప్రతాపం అంటే విజయవాడలో ఉద్రిక్తంగా మారించేలో కలెక్టరేట్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు దళిత మహిళా ఎమ్మెల్యే ప్రశ్నించడమే నేరమా, ఎవరినో సంతృప్తిపరచడానికి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలా, ఎస్సీ నియోజకవర్గం అయితే నీళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదంటారా, సింగనమల నియోజకవర్గం అంటే ఏంటో చూపించే రోజు వచ్చింది. వైకాపా ఎమ్మెల్యే పద్మావతి వ్యాఖ్యలు నా మాటలు మీడియా వక్రీకరిందంటూ తర్వాత మాట మార్చిన ఎమ్మెల్యే అంటూ, ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం దళిత ఎమ్మెల్యే, అందులో మహిళా ఆత్మవిశ్వాసంతో ఉండటం తప్ప అని సింగనమల నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రశ్నించారు. అందరికీ అణిగిమణిగి ఉండాలి, ఎవరినో సంతృప్తిపరచడానికి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలి, నీళ్లు ఇవ్వకపోయినా మాట్లాడకూడదు, పొరపాటున మాట్లాడితే అది పెద్ద నేరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆదివారం ఫేస్బుక్ లైవ్లో మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అందులో పలువురు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. నియోజకవర్గానికి నీరు తెచ్చేందుకు ప్రతిసారి పెద్ద పోరాటమే చేయాల్సి వస్తుంది, ఆయకట్టు ఉన్న వాటా ఉన్నా ఎందుకు ఇవ్వరు, హక్కుగా రావాల్సిన నీటిని తెచ్చుకునేందుకు ఎంత కష్టపడాలి, ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్తే కానీ నీళ్లు తెచ్చుకోలేని పరిస్థితి ఉండటం ఏంటి, వరదలు వస్తే తప్ప ఇక్కడ ప్రజల బాధలు పట్టవా, నీరు ఎక్కువైనప్పుడు మాత్రమే పడేస్తారా, మా కాలువల మీద నీరు తీసుకెళ్తూ మేము అడగకూడదంటే ఎలా, ఎస్సీ నియోజకవర్గం అంటే ఎందుకంత చిన్న చూపు, ఇక్కడ అన్ని కులాల వారు ఉంటారని తెలియదు, ఒక్క కులాన్ని ఒక వర్గాన్ని చూస్తారా, మీ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటారా, హెచ్ఎల్సీ హెచ్ఎస్ఎస్ నీటిని మంచినీటికే వినియోగిస్తున్నామంటారు, తర్వాత కుప్పం వరకు తీసుకెళ్తున్నారు, ఇక్కడ మాత్రం ఇవ్వరా, ఇది ఎంతవరకు న్యాయం, ఎన్ని ఏళ్ళు ఇలా పోరాటం చేయాలి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయనేది ప్రశ్నార్థకంగా ఉందని మండిపడ్డారు. ఎస్సీ మహిళా ఎమ్మెల్యే మాట్లాడకూడదని ఇలా వ్యవహరిస్తున్నారు అంటూ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, దాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలనుకున్న తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించలేదు, 5 ఏళ్ల కాలంలో ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టారు, నీళ్ల పంచాయతీని ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం వరకు వెళ్ళి పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా ఇలా అడగలేదని, మంత్రులు కూడా ఎప్పుడు ప్రశ్నించలేదని నా సహచర ఎమ్మెల్యేలు అధికారులు చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది, ఇట్లాంటి విచిత్రమైన ధోరణి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు, హక్కుగా రావాల్సిన నీటిని వారం రోజులు మాత్రం ఇవ్వండి అని అడిగా, అది కూడా పెద్ద పాపమైంది, నీటి కోసం పోరాటం చేసే ఎమ్మెల్యే అంటే చిన్నచూపు చూస్తున్నారు, అందులోనూ ఎస్సీ మహిళా ఎమ్మెల్యే అసలు మాట్లాడకూడదని ఎలా వివరిస్తున్నారు, ఇవన్నీ నాకు నచ్చలేదు, ఇది పోరాటం చేసేందుకు సరైన సమయం అని భావిస్తున్నా, నియోజకవర్గ ప్రజల సహకారం అవసరం, అందుకు నా వెన్నంటే ఉంటారని అనుకుంటున్నా, త్వరలో తేదీని ప్రకటిస్తానని స్పష్టం చేశారు. పోటీ చేసేందుకు పనికిరానప్పుడు మద్దతు ఇవ్వడం ఏంటంటూ సింగనమల నియోజకవర్గాలు పోటీ చేసేందుకు నేను పనికిరానన్నప్పుడు మేము సపోర్ట్ చేసిన అభ్యర్థిని పెట్టడం ఏంటి, ఇది అసంబద్ధం కాదా, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా లేదనేది ముఖ్యమంత్రి జగనే సమాధానం చెప్పాలి, ఆయన జాబితా విడుదల చేసినప్పుడు అది తెలుస్తుంది, టికెట్ కేటాయింపై ఊహాగానాలను ఎవరూ నమ్మొద్దని పేర్కొన్నారు. 2014-19 ఎన్నికల్లో ఎలాంటి కుల సమీకరణాలు ఉన్నాయి, ఇప్పుడు అవే ఉన్నాయి, జగన్ చెప్పిన ప్రతి పని చేసుకుంటూ పోయాం, గడప గడప కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాం, ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహిస్తే ఇమేజ్ పెరుగుతుందని జగనే చెప్పారు, ఇమేజ్ పెరిగిన తర్వాత ఆయన ఇప్పుడు ఎందుకు మాట తప్పుతారు, ఖచ్చితంగా మాట మీద నిలబడతారని అనుకుంటున్నాం, గతంలో బస్సు యాత్ర చేపట్టినప్పుడు సీటు ఖరారైన చోట యాత్ర నిర్వహించాలి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు, ముందే ఒక అంచనాకు వచ్చే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అనుకుంటున్నా, ఆయన కూడా మాట తప్పరని అనుకుంటున్నా, దానికి మించి వేరే నిర్ణయాలు ఏమైనా ఉన్నాయేమో చూడాలి మరి అంటూ. తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం వరకు వెళ్తే నియోజకవర్గానికి నీళ్ళు వస్తున్నాయంటే దాని అర్థం సీఎం జగన్ చెప్తేనే ఇస్తున్నారనే కదా, ఇందులో జగన్కు వ్యతిరేకంగా మాట్లాడింది ఎక్కడుంది అని సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు. తాను ఫేస్బుక్ లైవ్ ద్వారా మాట్లాడిన మాటలు మీడియా వక్రీకరించిందంటూ సోమవారం మరో వీడియో విడుదల చేశారు. అందులోని వివరాలు ఆ మాటలోనే
నీళ్ల పంచాయతీ కోసం ప్రతిసారి ముఖ్యమంత్రి కార్యాలయానికి లేదా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. అంత దూరం వెళ్తే కానీ తేలడం లేదు. అధికారికంగా దక్కడం లేదని చెప్పా. నా ముందు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు పట్టించుకోలేదని పేర్కొన్న మీడియా దీన్ని రాద్ధాంతం చేసింది. జగన్ ఎస్సీలకు మంచి చేశారు, ఆయన సహకారంతో నియోజకవర్గం అభివృద్ధి చెందింది కాబట్టే తలెత్తుకు తిరుగుతున్నాం. వైకాపా అధికారంలోకి వచ్చాక చెరువులకు నీళ్లు ఇచ్చాం. నేను ఎమ్మెల్యేగా ఉండే చివరి రోజు వరకు నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తే జగన్కు రుణపడి ఉంటానని పేర్కొన్నారు అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. ఇక్కడ తనకి టికెట్ రాదన్నటువంటి ఉద్దేశంతో కొంత బెదిరించడం కోసం చేసినట్టున్నారు. ఇప్పుడు అక్కడ పిలిచేటప్పటికి అధిష్టానం కథ కొంచెం మార్చుకొచ్చినటువంటి విధంగా కనబడుతుంది. అయితే హవ్వ ఇవ్వలేదు చిల్లి గవ్వ అంటూ జగన్ ఏలుబడిలో నత్తనడకన పట్టణాభివృద్ధి, ఏ మున్సిపాలిటీలో చూసిన అసంపూర్తి పనులు, తెలుగుదేశం పార్టీ టైంలో మొదలైన పథకాలని నిలుపుదల. ఇక్కడే ఈ హెడ్డింగ్ దగ్గరే దొరికిపోతారు వీళ్ళు. తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల అధికారంలో ఉంది కదా, వాళ్ళ హయాంలో ప్రారంభించిన దానికి తర్వాత నిధులు ఇవ్వకపోవడం ఏంటి అంటే, వాళ్ళ హయాంలో ప్రారంభించి వాళ్ళ హయాంలోనే పూర్తి చేయాలి కదా. అయినా అసలు కార్పొరేషన్లు మున్సిపాలిటీల మీద ప్రభుత్వ పెత్తనం ఎందుకు? వాళ్ళ డబ్బులతో వాళ్ళు రోడ్లు వేసుకుంటే చక్కగా నడిచిపోతాయి. కానీ ప్రభుత్వాల పెత్తనంతోనే నడుస్తున్నటువంటి అంశం. ఇకపోతే సర్దుబాట్లు, తిరుగుబాట్లు, మెత్తబడని పార్థసారథి, నందికొట్కూరుకు సీఎం మధ్యలో ఒకరు, సిద్ధార్థరెడ్డి చెప్పింది మరొకరు, అక్కడ దళిత ఎమ్మెల్యే ఆర్దర్ను పక్కన పెట్టేసి ఇరువురు చర్చలు, విజయనగరం లోక్సభ స్థానానికి చిన్న సీను, గూడూరులో ఎమ్మెల్యే వరప్రసాద్కు నో ఛాన్స్, నేడు వైకాపా 3వ జాబితా, 25 నుంచి 30 వరకు మార్పులు అంటూ ఇవాళ మార్పు చేర్పులు జరుగుతున్నాయి అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే హెజ్బుల్లా అత్యున్నత కమాండర్ హతం, దక్షిణ లెబనాన్లో కారులో వెళ్తుండగా ఇజ్రాయెల్ వైమానిక దాడి, హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ మరింత ముదురుతోంది. శనివారం ఇజ్రాయెల్ వాయుసేన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థపై హెజ్బుల్లా దాడి చేయగా దానికి ప్రతీకారంగా సోమవారం ఆ సంస్థ అత్యున్నత కమాండర్ని ఇజ్రాయెల్ హతమార్చింది. దీంతో గాజాతో పాటు లెబనాన్లోని హెజ్బుల్లాపై దాడులు తీవ్రతరం అయ్యే అవకాశం కనిపిస్తుంది. దక్షిణ లెబనాన్లో కారులో వెళ్తున్న విస్సమ్ అల్ తవీల్ని ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసి హతమార్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అలాగే హసీనా పార్టీకి 223 సీట్లు, స్వతంత్రులకు 62, విపక్షాలకు 14. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలో అవామీ లీగ్ ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 299 సీట్లుగా 223 చోట్ల విజయకేతనం ఎగరవేసింది. దీంతో హసీనా వరుసగా 4వసారి మొత్తంగా 5వసారి ప్రధాని పదవి చేపట్టనున్నారు. స్వతంత్రులు 62 స్థానాలు గెలిచినట్టు ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. జాతీయ పార్టీ జాపా 11 సీట్లు, మరో 3 విపక్ష పార్టీలు 3 సీట్లు గెలుచుకున్నట్టు వెల్లడించింది. బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీర్ అల్ హసన్ మగురా 1 స్థానం నుంచి అవామీ లీగ్ తరపున 1.5 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. బంగ్లాదేశ్ పార్లమెంట్లో 300 సీట్లు ఉండగా 299 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఓ స్థానంలో అభ్యర్థి మరణించడంతో ఎన్నిక నిలిపివేశారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే బంగ్లాను ఇంకా ఖాళీ చేయలేదేం, మాజీ ఎంపీ మైత్రాక్ షోకాజ్ నోటీసు, దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఇంకా ఖాళీ చేయలేదేమంటే తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహో మైత్రాక్ డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ DOE షోకాజ్ నోటీస్ జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మరింత దిద్దుబాటులో మాల్దీవులు, మంత్రుల వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టీకరణ, భారత హై కమిషనర్ భేటీలో వివరణ, ప్రధాని మోడీ లక్షద్వీప్పై తమ మంత్రులు ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై మరిన్ని దిద్దుబాటు చర్యలకు మాల్దీవుల ప్రభుత్వం పూనుకుంది. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి కావని మరోసారి స్పష్టం చేసింది. మాల్దీవుల విదేశాంగ ప్రతినిధి అలీ నాజర్ మహమ్మద్తో సోమవారం భారత హై కమిషనర్ మును మహావర్ భేటీ అయ్యారు. మంత్రులు ఎంపీల వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్దేశాలు కావని అలీ నాజర్ వివరించినట్టు అధికారులు చెప్పారన్నట్లు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గురివింద గుంజీలు అంటూ ఒక సంచలనాత్మకమైనటువంటి వార్తను రాసుకొచ్చింది. విజయవాడ ఈనాడు స్థలాన్ని ఖాళీ చేసిన రామోజీరావు ఎట్టకేలకు అసలు యజమాని వల్లూరి రామకృష్ణ చేతికి 40 ఏళ్లుగా పత్రిక పేరుతో నామమాత్రపు లీజుకే 3 ఎకరాలు, రహదారి విస్తరణ 20 ఏళ్ల పాటు అడ్డుకున్న గురివింద, లీజు ముగిసి 10 ఏళ్లు దాటినా ఖాళీ చేయకుండా తిష్ట, పరిహారంగా ఇచ్చే TDR బాండ్లు తనకే ఇవ్వాలని కోర్టుకు న్యాయం గెలవడంతో యజమానికి భూమి అప్పగించి పలాయనం. విశాఖలోనూ ఇలాగే భూమోజీ అక్రమాలు, అక్కడ అదే ఫలితం. ఇరుకు రోడ్లతో ప్రజలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఈనాడు యజమాని సంఘ సంస్కర్తల వార్తలు ఇచ్చేస్తుంటారు. విజయవాడలో అత్యంత రద్దీగా ఉండే బెంచ్ సర్కిల్లో రహదారి విస్తరణ అదే రామోజీరావు 20 ఏళ్లు అడ్డుకున్నారు. ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను కబ్జా చేస్తున్నారు, సామాన్యులు హడలిపోతున్నారంటూ ఈనాడు ఎక్కడ లేని ఆవేదన వెలగక్కుతుంది. బెజవాడ బెంచ్ సర్కిల్ వద్ద అత్యంత విలువైన 3 ఎకరాల భూమిని లీజు ముగిసినా ఖాళీ చేయకుండా స్థలం యజమాని రామోజీ తీవ్రంగా వేధించారు. ఒకరికి దక్కాల్సిన నష్టపరిహారాన్ని మరొకరు కాజేస్తున్నట్టు ఈనాడు వాపోతుంది. రహదారి విస్తరణకు ప్రభుత్వం భూమి తీసుకుంటే అందుకు నష్టపరిహారంగా ఇచ్చే TDR బాండ్లను భూ యజమానికి కాకుండా తనకే ఇవ్వాలంటూ రామోజీ కోర్టుకు ఎక్కారు. ప్రశ్నించిన వారిపై పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తున్నట్టు ఎదురు తిరిగారు. చివరికి న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది, రామోజీ ఓడారు అంటూ ఈనాడు కార్యాలయానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే అబద్ధాల గురువు బాబుకి దరువు అంటూ సాక్షి కేసుల్లో జగన్ వాయిదాలంటూ దిగజారి దుష్ప్రచారం, నిజానికి ఒక్కటి మిస్ కాకుండా ప్రతిసారి హాజరవుతున్న వైఎస్ జగన్ లాయర్లు, ముఖ్యమంత్రి కావడంతో ప్రత్యక్ష హాజరు నుంచి ఆయనకు మినహాయింపు, ఈ వాస్తవాలను తొక్కిబట్టి నైత్యానికి పరాకాష్ఠగా ఈనాడు కథనం. కాంగ్రెస్లో ఉన్నంతకాలం ఏ కేసు లేదు, పార్టీని పెట్టడంతో కక్ష సాధింపు, బాబు సన్నిహిత IT అధికారి ఇచ్చిన నోటీసుతో సాక్షిపై కేసులు మొదలు,
పెట్టుబడులన్నింటినీ ఆదాయంగా పేర్కొంటూ అడ్డగోలుగా నోటీసు, దాన్నే కోర్టుకు లేఖగా పంపిన కాంగ్రెస్ నేత శంకర్రావు, జత కలిసిన టీడీపీ నేతలు ఎర్రన్నాయుడు, అశోక్ గజపతి, సిబిఐ ఈడీ దర్యాప్తులను కర్త కర్మ క్రియగా నడిపించిన ఎల్లో మీడియా చివరకు ఆధారాలేవీ లేక ఐటీ నోటీసులోని అంశాలే ప్రస్తావిస్తూ సిబిఐ ఛార్జ్షీట్లు, ఆ ఐటీ అధికారి ఏపీ ఈడీబీ సీఈఓగా కానుక ఇచ్చిన చంద్రబాబు, సిబిఐ ఛార్జ్షీట్లను యథాతథంగా కాపీ చేసి దాఖలు చేసిన ఈడీ, 2 ఏళ్ల కిందట ఐటీ నోటీసులను కొట్టేసిన ఐటీ అప్లైట్ ట్రిబ్యునల్, సాక్షిలోకి వచ్చిన పెట్టుబడులన్నీ సక్రమైన తేల్చెప్పిన ట్రిబ్యునల్, ఇవన్నీ వదిలి ₹10 షేరు ₹350 విక్రయించారని ఈనాడు అరుపులు, తన ₹100 విలువైన షేర్ని ఏకంగా ₹5,28,630 చొప్పున అమ్మిన ఈనాడు అంటూ, సాక్షి పెట్టుబడులు సక్రమం అంటూ 2022 డిసెంబర్లో తీర్పునిచ్చిన ఐటీ అప్లైట్ ట్రిబ్యునల్, షేర్ ప్రీమియాన్ని ఆదాయంగా పరిగణించడం, ఇన్వెస్ట్మెంట్ విషయంలో నిబంధనలన్నీ పాటించారు, జగతి సంస్థ పెట్టుబడి లావాదేవీలని చట్టపరిధిలోనే జరిగాయంటూ అప్పట్లో ఇచ్చినటువంటి తీర్పును కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అయితే బిల్కిస్ దోషులకు శిక్ష తగ్గింపు చెల్లదు అన్నటువంటిది. అట్లాగే ఎంపీ అభ్యర్థులు కావాలను, బరువైన సూట్ కేసులతో వచ్చిన వారికే ప్రాధాన్యం, ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ దయనీయం, గుంటూరు ఎంపీ బరి నుంచి తప్పుకున్న గలాజేదు, మాకొద్దంటే నాలపాటి ధూళిపాళ్ల, ఓ విద్యాసంస్థల చైర్మన్ సైతం వెనుకడుగు, నరసరావుపేట బాపట్ల లోక్సభ స్థానాలకు ఎవరికి వారు ససేమిరా, 100 కోట్ల లోకేష్ షరత్తో బింబేలు, ముందుకు రాని నేతలు, దీంతో ఎన్ఆర్ఐల కోసం పార్టీ అన్వేషణ అంటూ ఏదైతే ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకట్లేదు, ఆళ్ళు కొట్టుకుంటున్నట్టు ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తుంది. అదే సందర్భంలో యువతలు వీళ్ళు వాళ్ళ దగ్గర అంతా గందరగోళంగా ఉందని రాస్తారు. అయితే అంగన్వాడీల సమ్మెలో రాజకీయ ప్రమేయం, సమయం ముంచిపోలేదు, విరమించండి, అంగన్వాడీల డిమాండ్లన్నీ పరిష్కరించాం, వేతనాల పెంపుకి సమయం కాదు, సమ్మెతో బాలింతలు గర్భిణులు పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, అందుకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం, అడ్డుపడితే చర్యలు తప్ప, మున్సిపల్ ఉద్యోగులు కూడా సమ్మెపై పునరాలోచించాలంటే ప్రభుత్వ సలహాదారు సజ్జల స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే లోకేష్ దెబ్బకు టీడీపీ కకావికలు అంటూ ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో ముసలం, బాబు లోకేష్ శైలితో రగిలిపోతున్న కేసినేని నాని వర్గం అంటూ కేసినేని నాని బాటలో మరింతమంది నేతలు, టీడీపీలో మొదలైన రాజీనామాల పర్వం, కార్పొరేటర్ కేసినేని శ్వేత రాజీనామా, పార్టీలో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నామని ఆవేదన, పొమ్మన తర్వాత కూడా ఉండలేమని స్పష్టీకరణ, బాబాయ్ చిన్ని గురించి మాట్లాడి స్థాయి తగ్గించుకోలేమని వ్యాఖ్య, జిల్లాలో పార్టీ ముగ్గురు చెప్పు చేతల్లో నడుస్తుందంటున్న నాని వర్గీయులు, బెజవాడతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో టీడీపీకి అభ్యర్థులు లేరని వెల్లడి అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా వీళ్ళు హైలైట్ చేశారు. దాన్ని ఈనాడు రాయలేదు చూడండి, కేసినేని నాని కూతురు నిన్న రాజీనామా చేయడం అన్నటువంటి అంశం. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ చేస్తున్న నీచ రాజకీయాలకు ఎన్టీఆర్ జిల్లాలో ఆ పార్టీలో పెద్ద ముసలమే పుట్టింది. ముఖ్యంగా లోకేష్ కొట్టిన దెబ్బకు జిల్లాలో ఆ పార్టీ కకావికలం అవుతోంది. బాబు లోకేష్ చేలకు విసిగిపోయి పార్టీకి ఎంపీ కేసినేని శ్రీనివాసనాన్ని గుడ్ బై చెప్పడంతో జిల్లాలో పార్టీ నేతలు అధిక సంఖ్యలో రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. ఇకపై పార్టీలో పనిచేయలేమని తెగేసి చెప్తున్నారు. టీడీపీ చెందిన విజయవాడ 11 డివిజన్ కార్పొరేటర్ నాని కుమార్తె కేసినేని శ్వేత సోమవారం తన పదవికి రాజీనామా చేశారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. నాకు తెలిసి ఎవరు చేయరు అక్కడ, ఏమన్నా అయితే గీతే నాని పెట్టించినటువంటి పోస్టులు రాజీనామా చేస్తారేమో కానీ తెలుగుదేశం పార్టీలో మిగతా వాళ్ళందరూ కేసినేని నానికి వ్యతిరేకంగానే ఉన్నారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి యాంటికబ్బా బీజేపీ వాళ్ళు డౌట్ వస్తుంది, పెళ్లి కార్డు ఇవ్వడానికి షర్మిల రాకపోయి జగన్ వ్యాఖ్యలు, ఆమె వస్తానంటున్నానని తెలిపిన సీఎంఓ అధికారి, ఇప్పుడు ఎందుకులే అన్న సీఎం స్పందనతో షాక్, అక్కడున్న నేతలు అవాక్కు, జగన్ కలవకపోతే సెక్యూరిటీకి శుభలేఖ ఇచ్చి వెళ్లాలని షర్మిలని, దీంతో అయిష్టంగానే మర్నాటి చెల్లిని కలిసింది జగన్ అంటూ ఒక కుకింగ్ స్టోరీ. ఏదో జగన్ షర్మిలను వద్దన్నాడు, అక్కడ చివరికి షర్మిల వచ్చేస్తుందని తెలిసేటప్పటికి అప్పుడు ఇస్తున్నారు అన్నటువంటిది. దీన్ని ఎవడు ఖండిస్తారు? సీఎంఓ అధికారులు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఖండించాలి, అది వాళ్ళ చట్ట నిబంధనల ప్రకారం కుదరదు. జగన్ ఖండించాలి, జగన్ ప్రత్యేకించి దీనికోసం ఆంధ్రజ్యోతి గురించి ఖండించడం. కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు విష ప్రచారం చేయొచ్చు. షర్మిల చెప్పకుండా వస్తే అక్కడ సెక్యూరిటీ దగ్గర ఎట్లా అలౌ చేస్తారు? బేసిక్గా అయితే కనుక షర్మిలను రెచ్చగొట్టాలి. ఇప్పుడు మీ అన్న మీద నువ్వు రెచ్చిపోయి మాట్లాడు అని చెప్పాలి. ఇదివరకు వాళ్ళు ఆ రోజు నుండి ఫస్ట్లో అయితే షర్మిల వీళ్ళ ట్రాప్లో పడకుండా తెలంగాణకు పరిమితమైంది. కానీ తెలంగాణలో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పక్కన పెట్టించే ప్రయత్నం చేస్తున్నాడు, కాంగ్రెస్ అధిష్టానం కూడా పక్కన పెట్టించే ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ షర్మిలని వీళ్ళే వార్తల ద్వారా కన్విన్స్ చేశారు, డైరెక్ట్గా కూడా కన్విన్స్ చేసి ఉండొచ్చు. నువ్వు ఆంధ్రాకి వెళ్ళు, నీకు బాగా వాల్యూ పెరిగిపోతుంది. వాస్తవంగా షర్మిలకి వాల్యూ పెరుగుతుందా? ఇంతకుముందు వైఎస్ కుటుంబ అభిమానుల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో 70-80% మంది ఇప్పుడు షర్మిల అంటే విరక్తి చెందుతారు. ఒక 20% మంది మనకెందుకులే, వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకుంటారులే అని వదిలేస్తారు. పాజిటివ్గా ఉండేటువంటి వాళ్ళ సంఖ్య అస్సలు ఉండదు అక్కడ. ఇది కామన్ సెన్స్. కాకపోతే ఆ షర్మిలని ఓకే, ఆవిడ 4 సీట్లు సాధించలేదు, కాంగ్రెస్ పార్టీకి ఆవిడ వల్ల ఒరిగేది ఏం లేదు. జగన్ని దెబ్బతీసి చంద్రబాబు నాయుడు గెలిపించడం కోసం షర్మిలను ఒక అస్త్రంగా వాడుతున్నది ఈనాడు ఆంధ్రజ్యోతి. ఈనాడు కంటే కూడా ఆంధ్రజ్యోతి ఇందులో బట్టలు చించుకుని జర్నలిజం చేస్తుంది. షర్మిల ద్వారా ఎలాగైనా సరే జగన్ కొంత ఓట్లు గండి కొట్టాలన్నటువంటిది రాధాకృష్ణ గారి ఎత్తుగడ. అందుకోసం షర్మిలను గురించి రోజు కథనాలు రాసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే వైసీపీలో రచ్చరచ్చ, టిక్కెట్ల కాకతో తిరుగుపోట్లు, జగన్ అనుకో బుజ్జగింపులు.
ఇది నిన్న మొన్నటి నుంచి రాసుకొస్తున్నటువంటిదే. ఇందులో 40 ఛానళ్ళు, 200 ఇన్స్టా పేజీలు. విపక్షంపై మహానీలి యుద్ధం, వైసీపీ కార్ఖానించే కంటెంట్, పేటీఎం బ్యాచ్తో విష ప్రచారం, బాబు లోకేష్ పవన్ టార్గెట్, మాజీ జర్నలిస్ట్ నడిపే యూట్యూబ్ ఛానళ్లతో డీల్, వాటికి కంటెంట్ మనం ఇస్తున్నాం, బయటపెట్టిన భార్గవరెడ్డి అంటూ ఇక్కడ దాంట్లో ఇంకొక కథనాన్ని రాసుకుని వచ్చారు. వీళ్ళు ఏంటంటే నిన్న తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినటువంటిది వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు కదా, ఇప్పుడు వైసీపీకి సంబంధించి వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. సోషల్ మీడియా దాన్ని కూడా వీళ్ళు ఇక్కడ వార్తలు రాసుకుని వస్తారు. ఇది ఒక ఎత్తు అయితే, ఇక్కడ మెయిన్ ఏంటంటే టిక్కెట్ల కాకతో తిరుగుపోట్లు, జగన్ అనుకో బుజ్జిగింపులు. ఎస్, ఖచ్చితంగా 38 సీట్లు మారిస్తే 3 అసంతృప్తి వ్యక్తం చేశారు. అందులో ఒకళ్ళు బయటికి వెళ్ళారు. మిగతా 2 ఇంకొక ఆయన ఇండిపెండెంట్గా చేస్తానన్నారు, కాపు రామచంద్రారెడ్డి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరుతానన్నారు. అట్లాగే సింగనమాల అమ్మాయి మళ్ళీ మాట మార్చింది, రేపు వెళ్ళొచ్చునేమో కూడా. అదే సందర్భంలో తెలుగుదేశం ఇంతవరకు ఒక్క లిస్టు రిలీజ్ చేయలేదు. కానీ కేసీనేని నానిది ఎంత రచ్చ నడుస్తుంది ఓపెన్గా, సిట్టింగ్ ఎంపీకి సంబంధించినటువంటిదే కదా, అక్కడ కూడా వచ్చిందే గెలిచిందే వాళ్ళు ముగ్గురులో ఒకటి. బట్ ఆ వార్త మాత్రం ఇక్కడ హైలైట్ కాలేదు. అలాగే జగ్గంపేట వార్నింగులు, అనకాపల్లి వార్నింగులు, లేకపోతే జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళ మధ్య దాదాపు 7-8 నియోజకవర్గాల్లో జరిగినటువంటి గొడవలు, వాటిని అక్కడ హైలైట్ చేయలేదు. ఇక్కడ ఓన్లీ వైసీపీలో ఏదో జరిగిపోతుందని ప్రొజెక్ట్ చేస్తారు. ఖచ్చితంగా రాయొచ్చు, ఇది వైసీపీలో జరుగుతున్న గొడవని దాచాల్సిన అవసరం లేదు. తెలుగుదేశంలో గొడవను కూడా రాయాలి కదా. తెలుగుదేశంలో అంతా చక్కగా ఉంది, వైసీపీలో మాత్రమే లొల్లి నడుస్తుందని ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తూ ఉంటుంది. లేకపోతే అలా ఎలా వదిలేస్తారు అంటూ బిల్కిన్ బానో కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని వీళ్ళు హైలైట్ చేస్తారు. లేకపోతే ఇసుక మేతలో మేరునగధీరుడు అంటూ ఇసుకలో 70 కోట్లకు పైగా దోపిడీ, పంట పొలాలను వదలని వైన పక్క నియోజకవర్గాలను తవ్వకాలు అడ్డు చెప్పిన కలెక్టర్పై బదిలీ వేటు, జగనన్న కాలనీల చదును పేరిట దోపిడీ, బెదిరింపు, దౌర్జన్యాలకు లెక్కలేదు, ప్రశ్నిస్తే ఎదురుదాడి, పోలీసు కేసులు, మంత్రి పదవి అడ్డుపెట్టుకున్న అక్రమాలు, స్థానికంగా వ్యతిరేకత పెరగడంతో పట్టుబట్టి వేరే నియోజకవర్గానికి జంప్ అంటూ కృష్ణా తీరంలో అక్రమాల దందా, కృష్ణా తీర ప్రాంతానికి చెందిన సదరు ప్రజాప్రతినిధి ఇసుక ఒక్కటే ఆదాయ వనరు కాదు, జగనన్న కాలనీల చదువు పేరిట దోచేశారు, భూ ఆక్రమణల, బెదిరింపులు, దౌర్జన్యాలపై లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నాయి, ఎవరైనా ప్రశ్నిస్తే వేధింపులు, కేసులు తప్ప, నియోజకవర్గంలో తనపై తీవ్ర వ్యతిరేకత పెరగడంతో మరింతనే స్వయంగా పట్టుబట్టి వేరే నియోజకవర్గానికి బదిలీ చేయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మరి ఇది ఏ మంత్రి గురించి రాసుకొచ్చారో తెలియదు. నియోజకవర్గం మార్చుకొచ్చారు, పైకి సౌమ్యంగా కనిపిస్తారు కానీ అక్రమాలు గనపాటి ఇసుక అక్రమ దందాలు మేరు శిఖరం లాంటి వారు సదరు మంత్రి బొసక పేరిట ఇష్టారాజ్యంగా నదులు లంకలను తవ్వించేశారు, చాలాదన్నట్టు పొరుగు నియోజకవర్గంలో పాగా వేశారు, తన ధనదాహానికి పంట పొలాలను కూడా వదలలేదు, భారీ గోతులు పడేలా ఇసుకను తవ్వించారు, ఒక్క ఇసుకలోని 70 కోట్లకు పైగా వెనకేసినట్టు సమాచారం, తన అక్రమాలకు అడ్డు చెప్పిన కలెక్టర్ను బదిలీ చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది బాపట్ల నుంచి ఇచ్చుకొచ్చారంటే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వార్త ఇది. ఎవరెవరో మరి ఏ నాయకుడి గురించినో అన్నటువంటిది అర్థం కాలేదు. రోజు ఒక ఎమ్మెల్యే మీద రాసుకుంటూ వస్తున్నారు కదా, దాంట్లో వచ్చినటువంటి ఇష్యూ. ఇకపోతే జగనన్న సర్వేతో కొత్త చిక్కులు అంటూ తప్పుల తరగ్గా పాస్ పుస్తకాలు భూమి లేకుండా ఉన్నట్టు జారీ, రీసర్వే తర్వాత ఇచ్చే ఎల్పిఎం ఖాతా నంబర్లతో సమస్యలు ముందుగా అంచనా వేసిన సర్వే శాఖ, గ్రామాల్లో రైతుల మధ్య తకరారు, సబ్ డివిజన్ జరగక రిజిస్ట్రేషన్ బంధు, ఆగిపోయిన మ్యూటేషన్లు ముఖం చాటేసిన సర్వే శాఖ అధికారి అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే ఇది 40 ఛానళ్ళు, 200 ఇన్స్టా పేజీలు, ప్రతిపక్షంపై మహా నీలి యుద్ధం, వైసీపీ కార్ఖానాలో కంటెంట్ తయారీ, పేటీఎం బ్యాచ్తో విస్తృత విష ప్రచారం, చంద్రబాబు లోకేష్ పవన్లే టార్గెట్, బయటపెట్టిన సజ్జల భార్గవరెడ్డి అని, నాకు ఆంధ్రజ్యోతి లేదు, ఈనాడు లేదు, ఏబిఎన్ లేదు, టీవీ5 లేదంటూ సీఎం జగన్ ప్రతి సభలో దీర్ఘాలు తీస్తారు. సొంత పత్రికా ఛానల్ విషయం ఎలాగో ప్రస్తావించారు, కానీ తన గుప్పెట్లోని నీలి కూలి మీడియా, వెబ్, యూట్యూబ్ ఛానల్ గురించి కూడా ఆయన దాచేస్తారు. ప్రతిపక్షంపై పేటీఎం బ్యాచ్తో పెద్ద ఎత్తున దాడికి వైసీపీ సిద్ధమైన విషయాన్ని వైసీపీ సోషల్ మీడియా చీఫ్ సజ్జల భార్గవరెడ్డి స్వయంగా చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కంటెంట్ వైసీపీ కార్ఖానా తయారు చేస్తే పెయిడ్ బ్యాచ్ దాన్ని అంతా జనంపైకి వదిలేలా ఇప్పటికే అధికార పార్టీ కార్యాచరణ సిద్ధం చేసుకుంది. దీనికోసం 30-40 యూట్యూబ్ ఛానళ్ళు, 10-15 వెబ్ పేజీలు, 200 ఇన్స్టా పేజీలను సృష్టించింది. ఇందుకోసం కాంట్రాక్ట్ కూడా కుదుర్చుకుంది. ఇదే విషయం వైసీపీ సామాజిక మాధ్యమాల కార్యకర్తలు నిర్వహించిన కార్యక్రమంలో సజ్జల భార్గవరెడ్డి వెల్లడించారు. మేమే కంటెంట్ తయారు చేస్తాం, యూట్యూబ్ ఛానళ్ళు, వెబ్ పేజీలు, ఇన్స్టా పేజీల ద్వారా జనంపైకి వదులుతున్నాం, ఈ ఛానళ్ళన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చామని ఆయన సెలవిచ్చారు. పత్రికల్లోని మీడియా సంస్థలను ఉద్యోగాలు కోల్పోయి సొంతగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వారిపై వైసీపీ సోషల్ సెల్ కన్నేసింది. వాళ్ళతో కాంట్రాక్టులు చేసుకుని తాను తయారు చేసే కంటెంట్ను కాంట్రాక్ట్ కుదుర్చుకున్న యూట్యూబ్ ఛానల్కి అందిస్తారు. ఈ కంటెంట్ తమ సొంతం అన్నట్టు యూట్యూబ్ ఛానల్ హావభావాలను ప్రదర్శిస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్ తీసుకున్న నిర్ణయాలను కీర్తిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై నీచమైన భాషను పదాలను ప్రయోగిస్తూ ప్రోగ్రాములు చేస్తున్నాయి. ఇందుకు మహిళలకు కూడా మినహాయింపు ఉండకూడదు అన్నది ప్రధాన షరతు.
ప్రతిపక్షానికి చెందిన నేతల కుటుంబంలోని మహిళలను వయసుతో సంబంధం లేకుండా శీలహన్నం జరిగేలా కించపరిచేలా కథనాలు మాటలను సదరు ఛానళ్లు వాడిస్తుంటాయి. నిన్న మొన్నటిదాకా వైఎస్ తనయ్య షర్మిల రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉన్నంతకాలం ఆమె తన కుటుంబంలోని సభ్యురాలి అంటూ అధికార పక్షం మాట్లాడింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించడంతో జగన్ శిబిరంలో వణుకు మొదలైంది. ఇంతకాలం వైఎస్ కరిష్మాకు తానే వారసుడిగా చలామణి అవుతూ వస్తున్న జగన్కు బలమైన ప్రత్యామ్నాయంగా షర్మిల కనిపిస్తున్నారు. జగన్ కంటే షర్మిలని వైఎస్ వారసురాలుగా జాతీయ రాష్ట్ర పార్టీలు నేతలు గుర్తిస్తున్నారు. దీంతో ఇప్పుడు షర్మిలను కూడా పేటీఎం బ్యాచ్ వదలడం లేదు. ప్రతిపక్షాలపై విష ప్రచారం కోసం ప్రత్యేకంగా వైసీపీ సెల్ని ఏర్పాటు చేసింది. కాంట్రాక్ట్ తీసుకున్న యూట్యూబ్ వెబ్ పేజీలు, ఇన్స్టాగ్రామ్ల కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. విదేశాల్లో తెలుగువారితో సమావేశాలను ఏర్పాటు చేసి రాష్ట్రంలో వైసీపీ పాలన జనరంజకమని ప్రతిపక్షాల తీరు రాక్షసాల తీరుగా ఉందంటూ ప్రచారం చేస్తుంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మేబీ వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని నడిపేటటువంటి వాళ్ళకి ఏమన్నా వాళ్ళు చేస్తూ ఉండొచ్చు కూడా, అది జరుగుతూ ఉండొచ్చు కూడా, దాన్ని కాదనడానికి ఏం లేదు. దానికి పేటీఎం బ్యాచ్, మరి వీళ్ళని ఏమనాలా? గూగుల్ పే బ్యాచ్ అనాలా? యూనో బ్యాచ్ అనాలా? మరి తెలుగుదేశం అనుకూలంగా పుట్టుకొచ్చినటువంటి వెబ్ పేజీలు, యూట్యూబులు వీటన్నిటిని ఏమనాలా? కుండబద్దల దగ్గర నుంచి రకరకాలైనటువంటి పేర్లతో ఘర్షణలు ఇట్లాంటివన్నీ ఏంటి? ఎవరి కోసం పనిచేస్తున్నాయి? వాళ్ళ కంటెంట్కి డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా పనిచేసి పెడుతున్నారా? నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ డబ్బులు ఇస్తున్నారు అని రాసుకొచ్చే వాళ్ళకి పేటీఎం బ్యాచ్, మరి వాళ్ళని ఏమనాలి? దోపిడీ గ్యాంగ్ అని రాయాలనుకుంటాను. ఇంకోటి అక్కడ వాళ్ళు సాక్షి వాళ్ళదే సొంతది ఖచ్చితంగా, దాన్ని రాయడంలో తప్పులేదు. మరి ఇక్కడ పత్రికల ముసుగులో, జర్నలిజం ముసుగులో, నిష్పాక్షికత ముసుగులో ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, మహా టీవీ, ఈటీవీ ఇవన్నీ చేస్తున్నది ఏంటి? ఓపెన్ వ్యభిచారం కదా. వ్యభిచారి ఎదుటి వాళ్ళని సంసారి కాదు అన్నట్టుగా ఉంది ఇక్కడ సమస్య. ఏంటంటే ఇప్పుడు నిజాయితీగా నిర్భయంగా ఎవడన్నా మాట్లాడాడు అనుకోండి యూట్యూబ్లో, వాళ్ళ మీద ఇదిగో వీళ్ళ మనిషి అని ముద్రేసేయాలి. అదే వీళ్ళు మాత్రం నిష్పాక్షికంగా ఉన్నారని చెప్పి నమ్మాలి. ఇది ఏంటంటే బురద గుంటలో కూర్చున్నటువంటి పంది పక్కనున్నటువంటి వాళ్ళ మీద చల్లి నేను అద్భుతమైనటువంటి దాన్ని అని చెప్పి ఫీల్ అవుతుందంట. అది ప్రస్తుతం జరుగుతున్నటువంటి తంతు, ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నటువంటి వైనం. లేకపోతే పారిశుధ్య కార్మికులపై పైశాచికత్వం అంటూ విజయవాడ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం, ఆందోళనకారులు ఈడ్ చేసిన పోలీసులు, రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజులు కొనసాగిన సమ్మె అంటూ వీళ్ళు రోజు రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ అసలైనటువంటి అంశం ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసినటువంటిదే కదా, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఉద్యమం. లేకపోతే మరో అరాచకం అంటూ టీడీపీ కార్యకర్త ఇంటి ముందు కాలువ పూర్తి చేసిన వైసీపీ నేతలు ప్రశ్నించారని దంపతులపై కర్రలతో దాడి, తిరుపతి జిల్లా దేవుని వెల్లంపల్లిలో ఘటన. ఇంటికి ముందు కాలువను పూర్తి చేసి మురుగునీరు వెళ్లకుండా చేశారని ప్రశ్నించిన టీడీపీ కార్యకర్త ఆయన భార్యతో పాటు అడ్డొచ్చి నిరుగు పొరుగు మహిళలను కూడా వైసీపీ నేతలు చితకబాదిన అరాచక సంఘటన ఇది. తిరుపతి జిల్లా డక్కిలి మండలం దేవుని వెల్లంపల్లి ఆదివారం రాత్రి చోటు చేసుకుని బాధితుల కథనం ప్రకారం దేవుని వెల్లంపల్లిలో టీడీపీ కార్యకర్త శంకరయ్య ఇంటి ముందు ఉన్న సైడ్ కాలువను ఆ పక్కనే నివాసం ఉంటున్న గ్రామ వైసీపీ నేతలు కొల్లూరు బాలకృష్ణ, శ్రీనివాసులు పూర్తి చేశారు. దీంతో మురుగునీరు నిలిచిపోయిన దుర్వాసన భరించలేక కాలువను పూర్తి చేస్తే ఎలా అని శంకరయ్య వారిని ప్రశ్నించారు. దీంతో మమ్మల్ని ప్రశ్నిస్తామంటూ బాలకృష్ణ, శ్రీనివాసులు కర్రలతో శంకరయ్యను దాడి చేసి గాయపరిచారు. ఇది వాళ్ళిద్దరి కొంప దగ్గర ఉన్నటువంటి గొడవ. డైరెక్ట్గా గవర్నమెంట్ కాలువలు లేకపోతే వచ్చేది. దానికి వైసీపీ, టీడీపీ ఇళ్ల దగ్గర కనుక ఇప్పుడు ఇద్దరు లేడీస్ పక్కన ఉన్నటువంటి వాళ్ళు తిట్టుకున్నారనుకోండి, వాళ్ళలో ఒకళ్ళ తెలుగుదేశం, ఒకళ్ళు వైసీపీ, తెలుగుదేశం వాళ్ళకి వైసీపీ అన్యాయం చేసిందని రాసి అంతటి స్థాయికి దిగజార్చుకుంటున్నటువంటి వార్తలు. ఇది జనరల్ ఎడిషన్లో ఇద్దరి మధ్యన మురిక్కాలవ గురించి ఇంట్లో పక్కన ఉన్నటువంటి వాళ్ళకి గొడవ వస్తే దానికి అదేదో వైఎస్ఆర్ గారి కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నడిపించాడు అన్నటువంటి స్టైల్లో రాస్తా వీళ్ళు మళ్ళీ ఇతర ఛానళ్ళ గురించి, ఇతర సామాజిక మాధ్యమాల గురించి రాసుకుంటూ వస్తారు. అది వీళ్ళకు ఉన్నటువంటి విచిత్రమైనటువంటి అంశం. లేకపోతే చంద్రబాబుతో ఫోటో దిగారని పెన్షన్ కట్ అంటూ కుప్పంలో వితంతు పట్ల వైసీపీ నాయకుల అక్కసం. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఫోటో దిగినందుకు ఓ వితంతువుకు వస్తున్నటువంటి పెన్షన్ నిలిపేసిన ఘటన కుప్పంలో చోటు చేసుకున్న 6 నెలలుగా ఆమెను స్థానిక వైసీపీ నాయకులు వేధిస్తున్న తీరు. ఆపేసిన పెన్షన్ గురించి సోమవారం ఆమె చిత్తూరు కలెక్టరేట్లో స్పందనలో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మండలం బ్రహ్మదేవచేను పంచాయతీకి చెందిన మంజుల అనే వితంతు స్థానిక సంస్థల ఎన్నికల వార్డు మెంబర్గా, ఆమె తల్లి మునియమ్మ సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి స్థానిక వైసీపీ నాయకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఎన్నికల తర్వాత కుప్పం వచ్చిన చంద్రబాబుతో మంజులు ఫోటో తీసుకున్నారు. దీంతో మరింత ఆగ్రహించిన స్థానిక వైసీపీ నాయకులు మంజులతో పాటు ఇంట్లో వారి పెన్షన్లు కూడా ఆపేశారు. ఆమె తండ్రి ఈసనకు కూడా వృద్ధాప్య పెన్షన్ ఆపేశారు. ఆమె తల్లి మురియమ్మకు కూడా డ్వాక్రా ద్వారా లభించి 500 రూపాయల ఆసరా పెన్షన్ రావడం. సోమవారం ఆమె చిత్తూరు కలెక్టరేట్కి వచ్చారు. జాబ్ క్యాలెండర్ కోసం నిరసన చేస్తున్న తెలుగు యువత, జనసేన నాయకులను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఇక్కడ చూడండి, ఇందులో ఫస్ట్ హెడ్డింగ్ చూడగానే ఉంది, చంద్రబాబుతో ఫోటో దిగారని పెన్షన్ కట్ చేశారు, కుప్పంలో వితంతువుల పట్ల వైసీపీ నాయకులు అక్కసని. అసలు విషయం ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలో వార్డు మెంబర్గా ఆమె తల్లి మునియమ్మ సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయారు. వార్డు మెంబర్గా, సర్పంచ్గా పోటీ చేసేవాళ్ళు పేదవాళ్ళు అవుతారా? పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు అవుతారా? అంటే ఆ స్థాయిలో పోటీ చేస్తూ కూడా గవర్నమెంట్ పెన్షన్లు మింగేశారు ఇంతకాలం పాటు.
అది కదా అసలు నాటకము. వార్డు మెంబర్గాను సర్పంచ్గా పోటీ చేశారంటేనే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు. డబ్బులు లేని వాళ్ళు నిజంగా పోటీ చేస్తున్నారా? ఇస్తున్నాయా ఏమైనా పార్టీల టికెట్లు? ప్రాక్టికల్గా చెప్తే అయినా కూడా ప్రభుత్వ పెన్షన్లు తీసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పోటీదారులు. వాళ్ళని ఓ సామాన్యురాలికి తీసేశారు ఫోటో దిగినందుకు అన్నటువంటి హెడ్డింగ్ ఒకటి ఉంటుంది. వార్తలో నిజాన్ని హషప్ చేసేస్తుంటారు అనమాట. ఇది ఇక్కడ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి తీరు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.